తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రాగల 5 రోజుల పాటు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఉంది పరిస్థితి. మొన్నటి వరకు కనిపించకుండా పోయిన వరుణుడు గత 3 రోజుల నుంచి మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా అల్లూరి, మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. అటు కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. ఇప్పటికే ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో కుంటలు, కాలువలు, నదులు ఉప్పొంగుతున్నాయి. మొత్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రభావిత ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.